హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. రాగులు ఇడ్లీ ఎలా చేయాలని చూపిస్తాను. 3 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ పచ్చిబియ్యం, 3/4 గ్లాస్ ఉద్దిపప్పు, కొద్దిగా మెంతులు, ఇవన్నీ బాగా కడిగి ఒక 4-5 టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. కొందరు ఇందులో అటుకులు కూడా వేసుకుంటే అది వాళ్ళ చాయిస్. ఇది ఎంతో అమ్మమ్మ కాలం నుంచి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ. తర్వాత ఈ నానిన తర్వాత 6 అవర్స్ నానాలండి. నానిన తర్వాత ఇడ్లీ పిండి ఇట్లా రుబ్బుకున్నాను. రఫ్గా రుబ్బానండి. ఇలా రుబ్బిన తర్వాత నైట్ అలానే ఉంచేసాను. మార్నింగ్ లేసేకాడికి చూడండి ఇలా పులిచిపోయింది, బాగా పొంగినట్టుగా. అంటే ఇడ్లీ పిండి పర్ఫెక్ట్ అని అర్థం. ఇప్పుడు ఈ పిండిలో మనకు కావాల్సిన ఉప్పు, సోడా వేసుకోవాలి. 3 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ సోడా వేసి వాటర్ వేసి బాగా కలిపాను. ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటే అలా కలుపుకుంటే చాలండి. అంత ఇడ్లీ రేకులకి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలాగా ఇలా పెట్టేశాను. మరోపక్క స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి బాయిల్ అవుతుంది. ఆ వాటర్ బాయిల్ అయినాక ఈ ఇడ్లీ రేకులని అందులో పెట్టి ఒక 20 మినిట్స్ మనం ఉడకనిస్తే చాలు. మామూలు ఇడ్లీ అయితే 10-15 మినిట్స్ సరిపోతాయి, కానీ రాగి ఇడ్లీ 20 మినిట్స్ ఉడికితేనే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అంతే అండి, ఎంతో టేస్టీ స్పాంజీ రాగి ఇడ్లీ రెడీ. దీనికి కాంబినేషన్ వచ్చి టమాటా కారం కానీ, ఆనియన్ కారం కానీ, ఇట్లా కారపొడులు కానీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వారానికి ఒకసారి తినడం వల్ల మన హెల్త్కి మంచిది. అట్లనే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. ఇందులో డయాబెటిక్స్ కంట్రోల్ చేస్తుంది, కాల్షియం ఉంటుంది, ఎముకలకి మంచిది, నీరసాన్ని తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుతో బాధపడిన వాళ్ళు, షుగర్ ఉన్నోళ్ళు కూడా ఇది చాలా కంట్రోల్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.